అంటే ఆయన లేని లోటుని పోడ్చడం అనేటువంటిది చరిత్రలో జరిగేది కాదు. కానీ ఆయన ఆశయాలను మాత్రం ముందుకు తీసుకెళ్ళాలని బాధ్యత అయితే మనందరి మీద ఉంది. ఈ సామాజిక వర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చినా, మరి ఒక గౌరవం వచ్చినా అది ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి ఉద్యమ ఫలితాలు. ఈరోజు కాపు కార్పొరేషన్ అనేటువంటిది ఏర్పడి, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి కాపులకి 15,000 రూపాయలు అందరికీ వేసిన, అయితే కాపు కార్పొరేషన్ ఏర్పడి కాపు కార్పొరేషన్ నుంచి కొంతమందికి ఫలాలు అందిన, అది కేవలం ముద్రగడ పద్మనాభం గారి యొక్క దీక్ష ఫలితం, ఆయన పట్టుదల, ఆయన వల్ల ఏర్పడేటువంటిది. వాటిల్ని కుంటిపడిపోయినాయి. ఈ రోజుని వాటిల్ని ఆయన ఆశయాల్ని బతికించడం కోసం ఆయన ఏదైతే ఈవేళ నివాళులు అర్పించడానికి అన్ని సభలు సభలు పెడుతున్నారో, ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించడం అనేటువంటిది ఆయన మొండితనం గురించి కానీ ఆయన పట్టుదల గురించి కానీ మన అందరికీ తెలుసున్నటువంటి విషయం. అనేక సందర్భాలుగా చూసాం మనం. ఆయనకి నిజంగా నివాళులు అర్పించినట్టు ఆయన ఆ లోకంలో ఉండి నాకు నివాళులు అర్పించారని అనుకోవాలంటే ఆయన ఆశయం ఏదైతే ఉందో, కాపులకి రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆశయం ఏదైతే ఉందో, దాన్ని సాధించిన నాడు మాత్రమే ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు ఆయన సంతోషిస్తాడనేటువంటిది. అది సమాజం కోసం చేసినటువంటిది. ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం చేసింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం చేసినటువంటిది. ఆయన ఏదో మంత్రి పదవి కోసం, ఆయన సొంతం కోసం చేసినటువంటి ఉద్యమాలు కదయ్యి. అటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం అంటే ఆయన ఆశయాలు సాధన చేసినప్పుడు మాత్రమే నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టుగా నేను అనుకుంటున్నాను. నేను ముందు నడిపించడం కాదు, ఒక్క వ్యక్తితో అయ్యేది కాదు. ఇది మీతోటో నాతోట అయ్యేది కాదు. అందరూ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పార్టీలు అనేటువంటి ఈవేళ మన అవసరాల కోసం మనం పార్టీల్లో ఉంటున్నాం. పార్టీ వేరు, సామాజిక వర్గం యొక్క అవసరాలు వేరు. ఆ సామాజిక వర్గానికి నిజంగా మేలు జరగాలనుకుంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఉన్నటువంటి ప్రభుత్వాలను కానీ రాబోయే ప్రభుత్వాలను కానీ ఒప్పించి ఆయన ఆశయం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఆయనతోటి కలిసి ప్రయాణం చేసినటువంటి కాపు నాయకులు, జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుని ఏ విధంగా భవిష్యత్తులో ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయాలనేటువంటిది మాత్రం ఆలోచన చేయాలనేటువంటిది నా అభిప్రాయం. ముద్రగడ పద్మనాభం గారితో మరి సత్సంబంధాలు కలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అది ప్రాముఖ్యంగా రావులపాలెంలో ఇవాళ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా త్రిమూర్తులు గారు, అదేవిధంగా రాజయ్య గారు, ఇంకా ముద్రగడ అభిమానులు విశేషంగా రావడం జరిగింది. వాస్తవంగా ఇంతటి ఆదరణ ముద్రగడ పద్మనాభం గారికి రావడానికి కారణం ఏంటంటే, రాజకీయాల్లో అన్ని పార్టీలకి ఉన్నటువంటి ఈరోజు నేర్చుకోవాల్సింది, ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటిది నీతి నిజాయితీకి మారుపేరుగా ఉండడమే కాకుండా ఆవేళ కాపు ఉద్యమ నేతగా రావులపాలెం నుంచి ఆయన మరింత ప్రాచుర్యం, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయన ప్రాచుర్యం పొందారు. అలాగని మా పెద్దల్లో త్రిమూర్తి గారు చెప్పినట్టు ఆయనైతే మొత్తం ఆయన జీవితం అంతా కూడా, ఆయన రాజకీయ జీవితం అయి ఉండొచ్చు లేదా కుటుంబాన్ని అయి ఉండొచ్చు, మొత్తం కూడా పాపం ఉద్యమం కోసమే ధారాదత్తం చేసేటువంటి నాయకుడు. మొత్తం అందరం కూడా ఒక ఉద్యమం చేయాలంటే ఆ రకమైన పోరాట స్ఫూర్తిని ముద్రగడ పద్మనాభం గారి ద్వారా నేర్చుకోవాలి అందరూ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. రెండోది, మా తండ్రి గారితో అత్యంత సన్నిహితంగా ఉండి, మా తండ్రి గారు చనిపోయినప్పుడు ఒక భుజం కూడా కాసినటువంటి నేత. అందుచేతే మరి ఆయన రుణం తీర్చుకోవడం కోసం ఇవాళ ఈ ప్రాంతంలో నాకు తెలిసి ఆయన కెర్లంపూడి కంటే కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువ అభిమానులు ఉన్నారు. అందుచేత నిన్నటితో 11 రోజులు పూర్తయింది. ఇవాళ 12వ రోజున ఆయన కార్యక్రమం చేయాలి, ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ రావులపాలెంలో ఎక్కడి నుంచి అయితే కాపు ఉద్యమ నేతగా మంచి పోటీ ఆ రోజు మంచి పోరాటం చేశాడో, అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విజయభాస్కర్ రెడ్డి అంటే ఆయన ముండైనే అట్లాంటి ఆయన్ని సైతం ఒప్పించి మెప్పించి దాన్ని సాధించారని చాలామంది అనుకుంటున్నారు, ఆయన సాధించలేదని. ఆ రోజు ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు గవర్నమెంట్లో జీవో ఇచ్చారు, కానీ దాని తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేదు. అంచేత మోసం చేసేటువంటి వాడు ఎప్పుడు చంద్రబాబు నాయుడే. అంచేత ఉద్యమ స్ఫూర్తితో సాధించినటువంటి నేత ముద్రగడ పద్మనాభం గారు.
తప్పనిసరిగా మరి ఏదైతే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి అండదండగా మేమందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి మరి చాలా చక్కగా అభిమానులంతా కూడా వచ్చి ఆయన నివాళులు అర్పించారు. ముఖ్యంగా జక్కంపూడి కుటుంబం రాజా ఉండొచ్చు, లేదా విజయలక్ష్మి గారు ఉండొచ్చు. అలాగే ఇవాళ పనులు ఉన్నప్పటికీ కూడా మొదటి పద్మనాభ గారి పేరు చెప్పగానే త్రిమూర్తి గారు కూడా వచ్చి అనేక విషయాలు ఇవాళ నిజంగా ఇప్పుడున్నటువంటి యువతంతా తెలుసుకోవాల్సిన విషయాలు, తెలియని విషయాలు, అనేక విషయాలు ఇవాళ సభ ఆయన యొక్క గొప్పతనం గురించి కానీ లేదా అన్ని పార్టీ ఉన్న వారి గురించి కానీ చెప్పడం జరిగింది. ఇంకొకటి ముద్రల పద్మనాభ గారు అనేటికి కేవలం కాపు ఉద్యమ నేతని చెప్తున్నారు. ఆయన ఎవరికైనా ఒక రాజకీయ నాయకుడికి ఒక మైలురాయి అంటే ఏమిటి? ప్రజల ద్వారా గెలవడం. అట్లాంటిది ఆయన ఉద్యమం మొదలు పెట్టక ముందే ఆయన 4 సార్లు శాసనసభ్యుడు, అన్ని కులాల యొక్క మద్దతుతో, ఇవాళ అన్ని కులాల యొక్క మద్దతుతో 4 సార్లు శాసనసభ్యులు చేశారు. అలాగే మంత్రిగా పనిచేశారు, అట్లాగే ఎంపీగా పనిచేశారు. అవన్నీ కూడా అన్ని కులాలని సమానంగా చూసేటువంటి నైజం కలిగిన వాడు కనుక ఆయన ఈరోజు సక్సెస్ఫుల్ లీడర్గా ఆ రోజు గెలిచాడు. కానీ తర్వాత ఉద్యమంలో కూడా ఎవరైతే కులంలో ఇబ్బంది పడుతున్నారో వారికి న్యాయం చేయడం కోసం ఆయన నిర్విరామంగా ప్రయత్నం చేశారు. ఆ యొక్క పోరాట స్ఫూర్తిని అన్ని కులాల్లో ఉన్నటువంటి వారు ఇవాళ రాజకీయ నాయకులు, ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. ముద్రగడ గారు అనేటటువంటి వ్యక్తి రాజకీయాల్లోనే కొన్ని విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. అంటే ఆయన రాజకీయాల్లో కూడా నీతి నిజాయితీ అంటే ఏ రకంగా ఉంటుంది, దానికోసం తన సర్వస్వాన్ని త్యాగం చేయడం కూడా సిద్ధం అవటం అన్నది ఆయనే నిరూపించుకున్నాడు అనేది కూడా వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ ఉన్నటువంటి ఈ రాజకీయాల్లో అటువంటి వ్యక్తుల అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ముద్రగడ గారిని కోల్పోవటం అన్నది ఓ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, యావత్ కాపు జాతికి, అదేవిధంగా మిగతా కమ్యూనిటీస్ కూడా లాస్ అని చెప్పాలంటే కాపు ఉద్యమ నాయకుడు అని అంటున్నారు. కానీ రియల్గా ఆయన ఇల్లు ఉన్నటువంటి వాతావరణం, ఆయన రోజు జనాలతోటి మసలేటటువంటి వాతావరణం చూసుకుంటే ఆయన ఎక్కువ బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలతోటే తిరగడం జరిగింది. అదే రకంగా ఆయన ఒక కాపులపేటలో ఉండి ఆ కాపులపేటలో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఒక అభ్యుదయవాది, సంస్కరణవాది అని చెప్పుకోవాలి. ఆయన మరణానంతరం ఏం చేయాలన్నది కూడా ఆయన కొన్ని అంశాలు చెప్పడం జరిగింది ఒక ఉత్తరం ద్వారా. అవి చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన మహిళా అభ్యుదయంలో కానీ, అదేవిధంగా సామాజిక అభ్యుదయంలో కానీ, సంస్కరణ విధానంలో కానీ ఒక నూతన శకానికి తెరలేపాడని చెప్పేసి చెప్పుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.